శ్రీ 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 దేవరాయల వారి ఆనతి ప్రకారం 5గురు శబ్దశాస్త్ర పండితులతో 5గురు సాహిత్యవేత్తలతో సర్వతోముఖ ప్రజ్ఞావంతులైన శ్రీ చంద్రభూష క్రియాశక్తి రాయల వారు ప్రాడ్వివాకులుగా ఒక పరిషత్తును నెలకొల్పడమైనది. నేను కల్పించిన మానసోల్లాసం అనే గ్రంథాన్ని శ్రీ డిండిముల వారికి అని వారి విమర్శనకు బదులు వారి స్థాయికి తగని నిందలు విసిరారు. ఆ నిందలు కవిగా నాకే కాదు, నా రాజుకు, నా సీమకు అవమానం. అందువల్ల ఆయన ఈ విద్వత్సభలో ఆ తప్పులు నిరూపించాలి. తప్పుల లెక్కేమిటి? తలాతో కలేని పద్యాలు. రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపనల్లయవేమ ధరణిపతికి. రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపనల్లయవేమ ధరణిపతికి. మళ్ళీ మళ్ళీ ఇదే 4 సార్లు. అలాగే గీత పద్యంలో భావ భవ భోగ సత్కళా భావములను, ఇది 4 సార్లు. మళ్ళీ మళ్ళీ ఇదే. ప్రభు, వారికి నచ్చని అపార్థాలేవో చెప్పమనేగా ఈ సభ. అర్థం లేదు, పర్థం లేదు, చెత్త చెదారం. మంచిది ప్రభు, వారు అర్థమే లేదంటున్నారు కనుక నేను చెప్తాను. అల్లయవేమ ధరణీపతికి బుద్ధి యందు బుద్ధుడు, ఐశ్వర్యంలో ఈశ్వరుడు, వైభవంలో ఇంద్రుడు, విద్యలో బ్రహ్మ, ఆత్మజ్ఞానమున సనత్ కుమారుడు, అనుభవమునందు వశిష్ఠుడు, విద్యాగ్రహణమున కచుడు, ఆకారమున అనిరుద్ధుడు, సంభోగమున యక్షుడు, సౌందర్యమున మన్మధుడు సమానులని దీని అర్థం. మీరున్నాయనే నానార్థాలకు ప్రమాణం ఎక్కడుంది? ఎవడన్నా రాసి పెట్టాడా? మీ సొంత కవిత్వ పైత్య విశృంఖల విహారాలేనా? యావత్ విద్వత్ ప్రపంచము గౌరవించి శిరసావహించే వాగర్థ ధీమంతులు, వాగర శాసనులు ప్రపంచించిన ఉద్గ్రంథాలెన్నో మా కవితకు దన్నుగా నిలుస్తాయి. అమరం, శాశ్వత నిఘంటువు, విశ్వ నిఘంటువు, వైజయంతి, శుభాంగి, నానార్థ, కేశవ, ఏకాక్షర, అజ ఉత్పలాది నిఘంటువులు ఎన్నో ఉన్నాయి. భావ భవభోగ సత్కళా భావములు అనే పాదాలలో భావ అనే పదానికి 4 అర్థాల అన్వయం ఉంది. భావ అంటే బుద్ధి, భావ అంటే ఆయుష్, భావ అంటే ఆత్మజ్ఞానం, భావ అంటే ఆకారం. రాజనందన రాజపాదంలో రాజ శబ్దానికి రాజా ప్రభౌ నృపే చంద్రే యక్షే క్షత్రే సక్రయో విశ్వ నిఘంటువు, భస్యంభౌ భ్రమరే భావే శుక్రేగ్నౌ జలదే ప్రమాణ్ నానార్థమాల, భస్యాన్ మధుకే శుక్రేచ. సాధించండి చదువులు. ఎవరో తలకు మాసిన పండితుడు ఓ అంటే ఢమ్మని అర్థం చెప్పటం, మీరు ఆ చిలక పలుకులు వధించి ఇదేదో కవిత్వం అంటూ చెలరేగటం, ఇదంతా నిష్ఫలమైన నిష్ప్రయోజనమైన వ్యాసంగం. సామాన్యులకు గాని రసికులకు గాని ఈ కసరత్తులు, ఈ సాహిత్య తైతక్కలు ఎందుకు పనికొస్తాయి? ఏం ఆనందాన్ని ఇస్తాయి? ఒక్క అక్షరానికి 4 అర్థాలు ఉన్నాయంటూ డిండి పట్టారుక. ఒక అక్షరానికే కాదు, ఆ అక్షరాన్ని ఉచ్చరించే స్వరానికి కూడా వేరు వేరు అర్థాలుంటాయని తమకు తెలియదా? పరమేశ్వరుడు ప్రసాదించిన వేదాల్లోనే ఇది ఉందే. కృష్ణ యజుర్వేదంలో ఇంద్రశత్రుర్వర్ధస్వ అనే మంత్రాన్ని అంతోదాత్త స్థాయిలో, అంటే చివరి భాగాన్ని పై స్థాయిలో ఇంద్రశత్రుర్వర్ధస్వ అని చదివితే ఇంద్రుడి శత్రువు నాశనం కావాలని అర్థం కదా. అదే మంత్రాన్ని ఆది ఉదాత్త స్థాయిలో, అంటే ఇంద్రశత్రుర్వర్ధస్వ అని చదివితే ఇంద్రుడి శత్రువు వర్ధిల్లాలని అర్థం వస్తుంది కదా. ఇది వినండి. డిండిముడు మహాపండితుడు అన్న వాక్యం సూటిగా చెబితే డిండిముడు ఒక గొప్ప పండితుడు అని తెలుస్తుంది. డిండిముడు మహాపండితుడు, డిండిముడు మహాపండితుడు. అలాగే డిండిముడ పండితుడు అంటే డిండిముడే పండితుడు, డిండిముడ పండితుడు, డిండిముడు పండితుడు అంటే అంతదాకా ఎందుకు? మీ కంచుడెక్క మీదనే ఒక దరువు వేస్తే పెళ్లి బాజా మోగుతుంది, దాన్ని కాస్త మార్చి వాయిస్తే చావు బాజా మోగుతుంది కదా.
సావిత్రి బహుపతివ్రత అంటే సావిత్రి గొప్ప పతివ్రత. అదే ద్రౌపది బహుపతివ్రత అంటే బహుభర్తలు కలది కదా. నేను మీ వద్దకు ఒక కోకిలను పంపాను. దాని రంగు చూడగానే హుష్ కాకి అన్నారు. ఇప్పుడు దాని పాట విన్నారు, తల వంచుకున్నారు. శ్రీనాథ మహాకవి, శాంతి శాంతి. మీ వాదాలను విని తృప్తి చెందాం. మీ గ్రంథంపై పండిత పరిషత్తు వారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే. అందులో తప్పులు లేవు. గత 4 రోజులుగా ఆ గ్రంథాన్ని శ్రద్ధగా చదివి దానిపై చర్చలు జరిపిన ఈ విద్వాంసుల పీఠం శ్రీనాథుల వారి గ్రంథం ఉత్తమమైనదని, నిర్దుష్టమైనదని ఏకగ్రీవంగా తీర్మానించింది. అందువల్ల శ్రీనాథుల వారు ముందే ప్రతిజ్ఞ చేసిన విధంగా మీరు మీ బిరుద లాంఛనాలను వారసత్వంగా గడించిన ఈ కంచు ఢక్కను అసాధ్యం. ఈ కంచు డక్క మాది, మా వంశానిది, నాది, మా దేవరాయ ప్రభు కవి పండితులను బెదరించి నిత్యం అవమానిస్తున్న కంచుడక్కను ధ్వంసం చేసే సంకల్పంతోనే ఈ సభలో వక్ర మార్గాన్ని అనుసరించారు. బలి తల తొక్కడానికి వామనుడు ఉపాయం చేసిన అది నా విజయంగా పరిగణించటం లేదని ప్రభువులకు, పెద్దలకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు కొండవీటి విద్యాధికారిగా, శ్రీనాథ కవిగా, పండితుడిగా మీ ఎదట నిలిచాను. ఒకరు కాదు, 100 మంది ఏ శాస్త్రంలోనైనా ప్రశ్నించవచ్చు. యోగ, న్యాయ, వైశేషిక, సాంఖ్య, వ్యాకరణ సాహిత్యాలలో పరీక్షించుకోవచ్చు. సంస్కృత, ప్రాకృత, శౌర, సైనాధ్యష్ట భాషలలో చర్చించుకోవచ్చు. సర్వరత్న లాభ కథం వా సిద్ధ్యతి. అస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం సిద్ధ్యతి. అంటే ఇతరులను దోచుకునే గుణం లేకుంటే సర్వరత్నాలు సిద్ధించినట్టే. కిమీశ్వర స్వరూపం కిం వా తద్వాచకం. క్లేశకర్మ నికాసాయై అపరాతృష్ట పురుష విశేష ఈశ్వర తస్య వాచకః ప్రణవః. ఓం. ఇతరుల బాధను తొలగించగలిగిన వాడెవడైనా ఈశ్వరుడే. ఆయన పలికేది ప్రణవనాదం. ఆహా, బాగున్నది బాగున్నది. కామజ్వరాభి తప్తానాం వద పద్యం కిమౌషధం. దృఢమాలింగనం పద్యం వాదశ్చ అధర చుంబనం. కామజ్వరానికి మందు కౌగిలింత ముద్దులట. బాగుంది బాగుంది. గాథా సప్తశతిలో చలి, కౌగిలి అన్న మాటలు వచ్చే గాథను మీకు తెలిసిన వివిధ భాషల్లో చెప్పండి. హాలుడు ప్రాకృత భాషలో చెప్పినది. వెయ్యిక్కిణై మాఘమాసమ్మి పామరో పాయిడిం పైవేణ నిద్దూమ ముమ్మురవ్య సామలియధనో పడిచ్చంతు. దీని అర్థం, ఒక పక్క మాఘమాసపు చలి విరుచుకు పడుతుండగా ఎద్దులు కొనుక్కోవడం కోసం ఒక వెర్రి బైతు పైదుపటి అమ్ముకున్నాడు. మరి చలివేస్తే ఏం చేస్తావయ్యా అంటే, నా భార్య కౌగిలిలో పొగలేని కుంపట్లున్నాయిగా అన్నాడు. దానికి తెలుగు భాషలో నా తేటగీతి. మాఘమాసము పులివెల మలయుచుండ పచ్చడంబమ్ముకున్నాడు పసరమునకు. ముదిత చన్నులు పొగలేని మురుమురములు చలికు నరగోయక ఏలుండు సైరికుండు. ఓ, చలి పులిలా ఉరుగుతోందిట. చాలా బాగుంది. ఆమె వక్షోజాలు పొగలేని కుంపట్లలాగా వెచ్చగా ఉన్నాయట. ఇక తమిళ భాషలో ఓంగియ ఉరువిన్ వెప్పం ఉదర్కిడం ఉదవుమెండ్రు కాళై వాంగ పోరువై విట్రాన్ కొంగయై చడువికొండాన్. ప్రభు, కన్నడ భాషలో ವಿಕ್ರಯಿಸಿದನು ಮಹಮಾಸದಲ್ಲಿ ಬಡರೈತ ಹಚ್ಚಡವಿ ಎತ್ತಿಗಾಗಿ ಹೊಗೆಯಿಲ್ಲದ ಉಮಿಯೊಳಗಣ
అనలದ ಒಲಿರ್ಪ ಲಲನಯ ಮೊಲಿಗಳಂ ಕಂಡು శ్రీ డిండిమల వారి మాతృభాష ఓఢ్రంలో త్వమహినా ఝులపరి ఉష్మస్పర్శ దుదిభా శమలరో కుచద్వైదఖి సే ఉత్తపే సితజీవ భజి ఎధిరగి శతభరా మఘమసే చతుర నగర కృషిపై బలదానిచి చెదరకు బదలాయిది. అద్భుతం అద్భుతం. రాట్నంపై కదురుని దానిపై నూలు ఒడికే ఆడపడుచుని వర్ణించండి. ఆ కదురున పికరవమును ఆ కదురున పికరవమును ఆ కదురున భృంగరవమునాత్మరవంబున్ ఏకీకృతముగా ఏకులనేకులు వాన వాన వెల్లువాయి వాయి 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 కొండ కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి